నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులకు మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శులకు ఒక గ్యాప్ కనిపిస్తున్నట్టు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా మంత్రులు ఇచ్చే ఆదేశాలను సిఫారసులను అధికారులు పట్టించుకోవడం లేదట. ప్రధానంగా మంత్రులు అనేవారే ఆయా శాఖల్లో బాసులు, వాళ్ళు చెప్పిన ఆదేశాలను తప్పకుండా కార్యదర్శులు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సంబంధిత ఫైల్స్ను క్లియరెన్స్ చేసి కూడా సెక్షన్ ఆఫీసర్లకు పంపి అవి అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఆయా శాఖల కార్యదర్శులపై ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని శాఖలకు సంబంధించిన ప్రధానంగా కార్యదర్శులు అయితే మాత్రం మంత్రులు సిఫారసు చేసినప్పటికీ, మంత్రులు ఇది ఆదేశించినప్పటికీ కూడా అవి ఫైల్స్ ముందుకు సాగడం లేదట. రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం మంత్రులకు తలనొప్పిగా అయితే మాత్రం ఆయా శాఖల సెక్రటరీలు తీసుకొస్తున్నారని పెద్ద ఎత్తున సెక్రటరియట్ వర్గాల్లో మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కొన్ని కారణాలు చూపుతూ, సాంకేతిక కారణాలు చూపుతూ, అలాగే మంత్రులకు అవగాహన లేదన్న ఒక ఉద్దేశంతో కూడా కొన్ని సందర్భాలు చెప్తూ, వ్యక్తిగత కారణాలు చూపుతూ, రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం సకాలంలో పాలనా సంబంధించిన వ్యవహారాలు అయితే మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా, సొంత నిర్ణయాల కారణంగా మంత్రులకు మంత్రిత్వ శాఖలకైతే మాత్రం చెడ్డ పేరు వస్తున్న సందర్భం ఈ మధ్యకాలంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఇక విసిగిపోయిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులైతే మాత్రం సిఎస్కు సీఎంకు కూడా ఈ అంశాన్ని తీసుకొచ్చారట. ప్రధానంగా సీఎంకు లేఖ రాస్తూ మా శాఖకు సంబంధించిన కార్యదర్శిని తప్పించండి అంటూ ఆదేశాలు జారీ చేసేంత పరిస్థితి కూడా వచ్చిందంటే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఫైల్స్ అనేది ఎప్పటికప్పుడు క్లియరెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. సకాలంలో ఒక్కొక్క ఫైల్స్ అయిపోవడం వల్ల కూడా కొన్ని పాలనాపరమైన ఇబ్బందులు అయితే ఉండే అవకాశం లేకుండా పోతుంది. కానీ అధికారులు తమ సొంత నిర్ణయాల కారణంగా, వివిధ రకాల కారణంగా, అలాగే ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ సంబంధించిన వ్యక్తులు లేదా సంస్థలు వాళ్ళకు ఒకవేళ అధికారులకు నచ్చకపోయినా, ఏమైనా వాళ్ళకు నేరుగా సంప్రదించకపోయినా మంత్రులు చెప్పే అంశాలను అయితే మాత్రం కొన్ని కారణాలు చూపి, సాంకేతిక అంశాలను చూపి, రకరకాల అంశాలను కూడా ముందు పెట్టి ఫైల్స్ను పక్కన పెట్టేస్తున్నారట. ఒక రకంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులకు సంబంధం లేకుండా మంత్రుల యొక్క అధికారాలను కూడా ఈ యొక్క కార్యదర్శులు అయితే మాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో సెక్రటరియట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఫస్ట్ ఫ్లోర్లో ఈ సమస్య అయితే వస్తుందట. ప్రధానంగా ఒక కీలక సంబంధించిన ఒక 200 కోట్ల సంబంధించిన పాలసీ విషయంలో మాత్రం చాలా ముందుగా ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆయా కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా అసలు ఫైల్ పక్క పెట్టడం వల్ల సకాలంలో ప్రారంభం కాలేదట. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఆయా మంత్రి కార్యదర్శికి పిలిచి వార్నింగ్ ఇచ్చాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దాదాపు 2-3 శాఖలు, ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, అలాగే చైల్డ్ వెల్ఫేర్, మహిళా సంబంధించిన శాఖల్లో ఈ శాఖకు సంబంధించిన కార్యదర్శులు అయితే మాత్రం ప్రధానంగా ఈ యొక్క ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఫైల్స్ ఇక్కడే ఎక్కువగా కూడా మంత్రులు చెప్పినప్పటికీ కూడా చెవిన పెట్టిన వాతావరణం కనిపిస్తుందట. సో చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు కొందరేమో లేదు ఇది సాంకేతికంగా ఇబ్బంది అవుతుంది, ఇది సరైనది కాదు అంటే కొందరు చెప్పడం, మరొక సందర్భంలో కారణాలు చెప్పకుండా ఫైల్స్ పక్కన పెట్టడం, ఇంకొక సందర్భంలో 4 రోజులైతే రిటైర్మెంట్ అవుతాను, ఈ టైంలో ఈ ఫైల్స్ క్లియర్ చేయడం వల్ల రేపు పొద్దున ఏమన్నా ఇబ్బందులు వచ్చినా న్యాయపరమైన చిక్కుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది, అవసరమా ఈ తలనొప్పి అని కూడా మరికొంతమంది కార్యదర్శులు ఆలోచించడం. ఇంకొంతమంది అయితే మాత్రం నాతో సంబంధం లేకుండా, నన్ను సంప్రదించకుండా నేరుగా మంత్రిని ఎలా కలుస్తారు, నాతో కూడా డిస్కషన్ చేయాలి కదా, లేకపోతే నేను నాకు సంబంధించిన పరిధిలో నా అధికారాలను ఉపయోగించి కూడా వాటిని అడ్డుకుంటానంటూ కూడా కొందరి అధికారుల తీరు కూడా ఉందట. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంది. కనీసం మంత్రులు ఫోన్ చేసి చెప్పినా కానీ సరే అని చెప్పడం, లేకపోతే ఫోన్ ఎత్తడం జరుగుతుందట. ప్రధానంగా ఏదైతే ఈ మినిస్టర్ సంబంధించిన రివ్యూ మీటింగ్లో, అలాగే ప్రధానంగా సమావేశాల్లో కూడా కలిసినప్పుడు, సభల్లో కలిసినప్పుడు ఆదేశాలు ఇచ్చినప్పుడైతే మాత్రం సరే అని తల ఊపుతూ తర్వాత అయితే మాత్రం చెవిన పెట్టేస్తున్న వాతావరణం సెక్రటరియట్లో కనిపిస్తున్నట్టయితే మాత్రం మంత్రిత్వ శాఖ సంబంధించిన వర్గాలు అయితే మాత్రం బయట చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఎవరైతే ఇలా మంత్రులకు సహకరించని కార్యదర్శులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా సీఎంకు ఆయా సంబంధించిన శాఖ మంత్రులు ఇక వారి యొక్క ఆవేదనను చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అంటే పాలనకు సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి,
సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ విషయంలో అధికారులు కూడా ఏమైనా ఈ ఫైల్ విషయంలో ఇలా చేస్తే రేపు పొద్దున ఏమైనా సమస్యలు వస్తాయని చెప్తే పర్లేదు, కానీ అలాంటి విషయం కాకుండా నేరుగా వాళ్ళ సొంత ఎజెండాను ప్రదర్శించడం వల్ల కూడా అసలుకే ఎసరొచ్చే సమస్య అయితే మాత్రం ఏర్పడుతుంది. తద్వారా ఇటు ప్రజా వ్యతిరేకత, మంత్రిత్వ శాఖలపైన కూడా పాలనాపరమైన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది నిర్లక్ష్యం కారణంగా, కొంతమంది సొంత వ్యవహారాల కారణమా, కొంతమంది ఇగోల కారణంగా మంత్రికి ఏం తెలియలే, మంత్రి చెప్తే నేను వినాలా, నేను మళ్ళీ అవసరమా అన్నట్టు కూడా డామినేట్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మరికొంతమందో ఓకే చేద్దాం బాగానే ఉందని చెప్పి కూడా తర్వాత ఈ యొక్క మరి రకరకాల కారణాలు, నిర్లక్ష్యమా లేకపోతే ఉద్దేశపూర్వకమా ఏమో తెలియదు, కానీ చాలా వరకు చాలా శాఖలోని మంత్రులు అయితే మాత్రం ఇన్ టైంలో ఫైల్స్ క్లియర్ చేయాల్సిన సందర్భంలో అయితే మాత్రం ఇటు బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆలస్యం చేస్తూ ఇబ్బంది పెట్టిన సందర్భం కనిపిస్తుందట. ఇక లాభం లేదని చెప్పి సీఎం దగ్గరికే ఇక మంత్రులు ఈ సమస్యను తీసుకురావాల్సిన పరిస్థితి కూడా వస్తుందట. కొంతమంది అయితే అధికారులు అయితే మాత్రం ఎక్కడ ప్రధానంగా ఏ ఫైల్స్ అయితే క్లియర్స్, మరొక రకమైన సమస్య ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ అయితే మాత్రం మంత్రి గారిని చక్కగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఒక ఫైల్ ఉంది, మీరు సంతకం పెట్టాలి, మీరు ఓకే అంటే కొంచెం ఫైల్ మూవ్ చేస్తా అని వాళ్ళకి ఇష్టమైన ఫైల్స్ అయితే మాత్రం కార్యదర్శులు చేస్తున్నారట. కానీ మంత్రులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో కొన్ని ఫైల్స్ విషయాలు అయితే మాత్రం ఇక్కడ మొండి చేయి చూపిస్తున్నారట చాలామంది శాఖలోని కార్యదర్శులు. మరి ఈ విషయంలో మరి సీఎం మరి ఏమైనా దిద్దుబాటు చర్యలు చేస్తారా, లేకపోతే అలాగే కొనసాగి మంత్రులకు ఈ కార్యదర్శుల ద్వారా తలనొప్పులు తెచ్చే ప్రయత్నం చేస్తారా? మరి మంత్రులు ఈ అంశాన్ని ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? అలాగే ఈ అంశం పట్ల అధికారులు తమకున్న సమస్యలు ఏమైనా మరి ఈ రకంగా కారణాల వల్ల, ఇలాంటి పరిస్థితుల వల్ల ఫైల్స్ మూవ్ చేయలేకపోతున్నామో అర్థం చేసుకోండి అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులకు సంబంధించిన చాలా శాఖల్లో అయితే మాత్రం సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఒకవైపు మూవ్ చేసినప్పటికీ కూడా దాన్ని అయితే మాత్రం ఆయా శాఖలకు సంబంధించిన సెక్రటరీలు అయితే మాత్రం వాటిని ముందుకు సాగనీయకుండా జాప్యం చేస్తున్నారట. రకరకాల కారణాలతో పెండింగ్లో పెడుతున్నారట. మరి ఈ సమస్యను మరి ఎట్లా పరిష్కారం అవుతుంది? మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు మరి సీఎస్ కానీ ఎట్లా నిర్ణయం తీసుకుంటారో, అలాగే సీఎం మరి డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతాడా లేదా, మంత్రులకు అనుకూలంగా ఉంటారా, లేకపోతే సీఎస్లకే ఫుల్ పవర్స్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఇక అధికార సర్కార్ అయితే మాత్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.